నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము గురువు గారి కలలో అమ్మవారు కనిపించి చెప్పిన కథలలో 5వ కథ తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యా మంత్రదీక్షను మనకు అందించిన గురువును ఎలా సేవిస్తామో అలాగే భక్తితో మనస్సులో ఆ గురువు గారి భార్యను కూడా సేవించాలి. ఈ వేదవాక్యాన్ని తృణీకరించే జనుడు ఎన్నేళ్లైనా నన్ను చూడలేడు. ఓ విప్రోత్తమ, మంత్రదాతను సేవించినట్లుగానే ఆయన భార్యను కూడా సేవించాలి సుమా. విశేష సూచన: చెప్పినదే అమ్మ మరలా చెప్పడం ద్వారా గురుపత్ని సేవ అవశ్యం అని తెలియజేస్తోంది. పూర్వం ఒక విప్రస్త్రీ తన 3 స్నేహితురాండ్రతో కలిసి శ్రీకరుడనే ఒక తపస్వి దగ్గరకు చేరినది. ఆ శ్రీకరుడు మహాసాధకుడు. అమ్మవారి దయ అనే సముద్రంలో ఓలలాడుతూ ఉంటాడు, అంటే తేలుతుంటాడు అని అర్థం. ఆయన దయ ఉంటే చాలు మోక్షం లభిస్తుందనే ఆలోచనతో ఆమె ఆయన వద్దకు వెళ్ళినది. అర్థరూపమైన వాక్కును మూలమైన అమ్మవారికి ఆలయంగా చేయబడిన హృదయాకాశము గలవాడు, అనగా హృదయం లోపలి భాగాన్ని అమ్మవారి ఆలయంగా చేసుకున్నవాడు లేదా అమ్మను తన హృదయంలో ఉంచినవాడు. శ్రీకరుడు తన ఇంటిలో శ్రీ లలితాదేవిని, పరమేశ్వరిని, కరుణా సముద్రరాలిని నిలబెట్టి ఎంతో భక్తితో కొలిచేవాడు. భక్తులు చాలామంది ఆయన ఇంటికి వచ్చేవారు. దానికి కారణాలేమిటంటే, ప్రశాంతి కోసం ఆయన ఇంటిలో ఉన్న అమ్మను, ఆ బ్రాహ్మణుడిని చూచిన వారి జన్మములు పవిత్రమవుతాయని ప్రజలలో బాగా ప్రసిద్ధి రావడం వల్లను ఈ కారణాల వల్ల భక్తులు వచ్చేవారన్నమాట. ఈ రాజ్ఞి అయిన అమ్మవారే ఈమె ఏమో అన్నట్లుగా శ్రీకర పత్ని ప్రసిద్ధిని పొందింది. ఆమె ధర్మపత్ని అనే పదానికి తగినది. అతిథులు వస్తే చాలు వారికి ఎంత రాత్రి అయినా అమృతం వంటి ఆహారాన్ని పెడుతున్నది. శ్రీకరుడు ఇంట ఉన్నా లేకున్నా అమ్మవారి సేవలో మాత్రం ఏ లోటు రానివ్వదు. తన ఇంటికి వచ్చిన వాడెవడైనను తల్లిలా నిత్యం ఆదరిస్తుంది. ఆమెయే అమ్మవారి పీఠమా లేక అమ్మవారి పీఠమే ఆమెయా అన్నట్లుగా ప్రసిద్ధికెక్కింది ఆమె. ఇంతెందుకు, ఆ పవిత్ర శ్రీ అమ్మవారిని మారు రూపమే, ఆమెకామెయే సాటి, విద్యలలో మేటి. శ్రీకరుని భార్య పేరు శ్రీవేణి. ఆమె శరీరం శ్రీ విద్యోపాసనతో ప్రకాశిస్తుంటుంది. సద్గుణములో అమృతంతో తడపబడి భర్త శరీరం అనే బీజం ఆ స్త్రీ అనే క్షేత్రంలో చేరి అందు నుండి పుట్టిన సంతానమనే అన్నంతో కూడినది. అనగా స్త్రీ శరీరం పొలం, భర్త బీజం, పిల్లలు పంట, పవిత్ర సంతానముని పొందిన స్త్రీ అని భావము. అంతట మహాత్మురాలైన గురుపత్నికి మాత్రము ఈ విప్రవనిత నమస్కరించేది కాదు. సద్గురుని పాదాలు మాత్రం భక్తితో దృఢంగా పట్టుకొని సేవించేది. కానీ గురుపత్ని అంటే మాత్రం చిన్న చూపు ఉండడం వల్ల ఆమె కనపడినా పలకరించేది కాదు. అది ఒక మానసిక రోగమో లేక పూర్వజన్మలో చేసిన పాపాలో ఆమె హృదయాన్ని పట్టి ఇంకా ఈ జన్మలో కూడా పీడిస్తున్నాయేమో ఏమో. ఈ విధంగా మూర్ఖత్వంతో, అహంకార చిత్తంతో, రోషంతో ఆ విప్ర స్త్రీ ఇతర స్త్రీలు కనపడినప్పుడు వారితో తగాదాలు పడుతుండెడిది. ఆమె చేష్టలు చూసిన జనులు ఆమె తగాదాలు పెట్టుకునే మాటలు మాట్లాడేది కావడంతో ప్రజలు ఆమెను కలహకంటి అని పిలిచేవారు. చివరకు ఆమె పేరు ఏదైనా కలహకంటి అనే పేరు మాత్రం ఆమెకు స్థిరపడిపోయినది. నరుడు అజ్ఞానంతో అహంకరించి తిరిగినట్లయితే ముక్తి దూరమైపోతుంది. కనుక అహంకారం పనికిరాదు. గురుడు చాలా పర్యాయాలు తన శిష్యులతో 18 శక్తి పీఠములు దర్శించాలనే గాఢమైన కోరికను ఉండాలని, ఆ పీఠాల దర్శనం వలన పాపాలన్నీ నశిస్తాయని, ముక్తికాంత వశమవుతోందని చెబుతుండేవాడు.
అష్టాదశ శక్తి పీఠాలలో ఉండే అమ్మవారలను గురించి, ఆ పీఠాలలో నివసిస్తూ శ్రీ మహావిష్ణువు నిత్యం తపస్సు చేస్తూ ఉంటాడు, మంత్రజపం చేస్తూ ఉంటాడు. ఈ అష్టాదశ శక్తి పీఠాలలో అస్సాంలోని గౌహతిలో గల కామరూపాదేవికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ తల్లి సాక్షాత్తు ఆదిశక్తి. కామరూపమునకు సాటి కామరూపయే కామరూపిణీ దేవి నామము. పాపాలను నాశనం చేస్తుంది సుమా అని గురుడు శ్రీకరుడు నిత్యం తన శిష్యులతో భక్తితో బోధిస్తూ ఉండేవాడు. గురువుగారు చెప్పిన మాటలను కలహకంటి విన్నది. కామాఖ్య దర్శనం చేసుకోవాలని భావించినది. తన గురువైన శ్రీకరుని దగ్గరకు వెళ్ళినది. ఆయనను సేవించినది. ప్రయాణానికి ఆశీర్వాదాన్ని ఇమ్మని కోరినది. అప్పుడు గురుపత్ని దర్శనం కూడా చేసుకుని ఆవిడ ఆశీర్వచనం తీసుకొని ప్రయాణం చేయమని కలహకంటితో అన్నాడు. గురువుగారు చెప్పినప్పటికీ గురుపత్నికి పాద నమస్కారం చేయడం వల్ల ప్రయోజనమేమీ లేదని భావించిన కలహకంటి ఆయన మాట వినలేదు. చెడు కాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడైనా మంచి మాటలు వినడు. ఒకనాడు ఆ కలహకంటి తన స్నేహితురాండ్రతో కలిసి దివ్య కళాక్షేత్రమైన కామరూపపురమునకు ప్రయాణం చేయడంతో మక్కువతో కామాఖ్యాదేవి దర్శనం చేసుకోవాలనే కుతూహలంతో బయలుదేరినది. కాల ప్రభావం వల్ల ఇదివరలో చేరుకున్న కర్మల వల్ల ఆమెకు ఏదో కీడు జరుగుతుండడం వల్ల, బుర్రలో ఏదో ఆలోచన చేరడం వల్ల గురుపత్ని దివ్య ఆశీస్సులపై కోరిక లేక, అనగా ఆమె ఆశీస్సులను తీసుకోక, ఆమె దర్శనం చేసుకోకుండానే ప్రయాణం అయినది. కలహకంటి దారిలో ఎన్నో చెట్లు, కొండలు, నదులు, మడుగులు, సముద్రాలు దాటుకుని శ్రీ విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన కామాఖ్యాదేవి నగరం కామరూపాదేవిని చూడడానికి చేరినది. హరిక్షేత్ర కామరూప అని దేవి భావగవతంలో ఉన్నది. ఈ శ్లోకపాదం అష్టాదశ శక్తిపీఠములలో వర్ణనలో ఉన్నది. హరిక్షేత్రం నందు కామరూప అనే పేరుతో అమ్మవారున్నదని దీని భావం. కాబట్టి గౌహతికి హరిక్షేత్రం అని పూర్వనామం. అందుకే నేను హరిధర అని ప్రయోగించాను. బ్రహ్మదేవుడు వరాలిచ్చే తల్లిని కామరూప అని పిలిచాడు. అదే పేరు ఆమెకి ప్రసిద్ధి అయినది. ఆ కొండను నీలపర్వతం, నీలాచలం అంటారు. దక్షుని కూతురు శివపత్ని అయిన సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి తండ్రి తనను అవమానించడంతో ఆగ్రహించి యోగాగ్నితో తన శరీరాన్ని తాను కాల్చుకొని వేసుకుంది. దానికి ఆగ్రహించి శివుడు వీరభద్రునితో ప్రమథ గణాలను పంపి దక్షుని తన యాగాన్ని నాశనం చేశాడు. ఈశ్వరుణ్ణి దూషించే పాపాత్ముల గర్వం, సంపదలు నశించకుండా ఉంటాయా? కాలిపోయిన సతీదేవి శరీరాన్ని తన భుజంపై వేసుకుని త్రిపురములను దగ్ధం చేసిన పరమశివుడు ఉన్మాదంతో లోకాలన్నీ తిరగడం మొదలుపెట్టాడు. ఆయన తిరుగుతున్న వేగానికి సృష్టిలోని లోకాలన్నీ కదిలిపోయాయి. ఆ కాలంలో, అనగా ప్రళయకాలం సమీపించకుండానే లోకాలకు వినాశనం వచ్చి పడింది. శివుడు తిరుగుటం వల్ల లోకములు నాశనం అవుతుంటే దేవతలు భయపడి శ్రీహరిని ప్రార్థించారు. శివుని భుజంపై అమ్మవారి శరీరం ఉన్నంత వరకు ఆయన ఉన్మాదం తగ్గదని భావించిన మహావిష్ణువు ఏమాత్రం ఉపేక్షించక ఆ క్షణమే శాంగమనే తన విల్లును ఎక్కుపెట్టి శివుని దగ్గరకు వెళ్ళి శివుని బాధను తొలగించడానికి బాణములను వేసి సతీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి భూమిపై పారవేశాడు. కొంతమంది విష్ణువు తన చక్రంతో సతీ శరీరాన్ని ఖండించాడని వ్రాస్తున్నారు. అది పూర్తిగా అప్రమాణం. ఏ పురాణంలోనూ చక్ర ప్రసక్తి లేదు. శ్రీమద్దేవి భాగవతం 7వ స్కందంలో ఈ క్రింది శ్లోకం చదివితే సత్యం తెలుస్తుంది. విష్ణువు వేగముగా ధనుస్సుని ఎక్కుపెట్టి బాణములతో సతీదేవి శరీరమును ముక్కలుగా చేసెను. ఆ ముక్కలు ఆయా స్థానాలలో పడినవి. అమ్మవారి శరీరం ముక్కలై నేల మీద పడగానే ఆ ముక్కలన్నిటినీ బ్రహ్మదేవుడు భక్తితో విగ్రహ రూపం కల్పించి విగ్రహములుగా మార్చి
ఆలయములను నిర్మించాడు. అవి మొత్తం 108 ముక్కలు కాబట్టి మొత్తం 108 శక్తిపీఠాలుగా అవి మారాయి. భూమండలంలో ఈ 108 శక్తిపీఠాలు బాగా ప్రసిద్ధిని కూడా పొందాయి. సతీదేవి శరీరము ముక్కలలో యోని పడిన స్థలం హరిక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అక్కడ అమ్మవారి రూపమునకు కామరూప అనే పేరు వచ్చినది. ఆ ఆలయంలో గల అమ్మవారికి బ్రహ్మదేవుడే మొట్టమొదట అర్చన చేశాడు. అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, రవి, సంక్రాంతులు పండగలో వచ్చినప్పుడు ఆ అమ్మవారిని పాదపద్మముల రాత్రిపూట శివుడు, విష్ణువు భక్తితో సేవిస్తూ ఉంటారు. ఆ అమ్మవారికి సంవత్సరమునకు ఒక 3 రోజులు ఋతుకాలం ఉంటుంది. ఆ కాలంలోనే అమ్మవారి మూర్తి నుండి రజము ఎర్రని రక్త రూపంలో వెలువడుతుంది. అది దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. నవమి తిథి నాటికి కలహకంటి నీలపర్వతం చేరుకున్నది. ఆమె స్నేహితురాండ్రు ఆమెతోనే ఉన్నారు. ఏమి జరుగుతున్నదో ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? కామరూపాదేవి పాదములను దర్శించుకోవాలనే కుతూహలంతో ఉన్న కలహకంటికి మూర్ఖత్వం, అహంకారం బాగా పెరిగిపోయిన కారణం వల్ల ఆ కొండ ఎక్కుతున్నప్పుడు కాలు జారినది. దురదృష్టవశాత్తు కాలు సందులోని ఎముక ఇరిగిపోయినది. అప్పుడు కలిగిన బాధతో ఆమె పెద్దగా అరిచినది. ఈ అరుపులకు కారణములు అమ్మవారిని దర్శించుకుని నమస్కరించలేకపోయాననే బాధ, రెండవది శరీర బాధ. కొండపై నుండి పడి కాలుకు విరగగొట్టుకున్న కలహకంటి ధనమంతా ఖర్చయిపోగా కాలికి తగిలిన గాయం బాధను తట్టుకోలేక అమ్మవారి దర్శనం చేసుకొనలేక యాత్రా విధానం మారిపోవడంతో యాత్రను ఆపివేసినది. కూడా ఉన్న స్నేహితురాండ్రు తన కోసం శ్రమకు ఓర్చి సేవలు చేయడం వల్ల ఒంటికి కొంత శక్తి చేకూరడం వల్ల ఎలాగో ఒక రకంగా ఇంటికి చేరినది. తన ఇంటికి చేరిన వెంటనే కలహకంటి దుఃఖంతో మనస్సును విలవిలలాడిపోతుండగా మహాపుణ్యాత్ముడైన గురువునికి నమస్కారం చేయడానికి ఆయన వద్దకు వెళ్ళినది. గురువు ఆమెకు ఏమి జరిగిందో ఏమిటో ఇంతకు పూర్వమే తన యోగ విద్యా దృష్టితో గ్రహించాడు. ఆయన కరుణాస్వరూపుడు కనుక ఆమెతో వాత్సల్యపూరిత వాక్కులతో ఇలా అన్నాడు. ఓ తరుణి, నీకు గురుభక్తి చాలా ఎక్కువ, సందేహం లేదు. కానీ నీ గురువు పాదాలపై నీకున్న భక్తిలో కొంచెమైనా నీ పత్నిపై కూడా చూపించి ఉంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదు. నీ కష్టానికి మూలం గురుపత్నిపై భక్తి లేకపోవడమే. ఓ భక్తులారా, జ్ఞానుల దృష్టిలో గురువు గారి భార్య పాదసేవ చేయడం, పరమేశ్వరి పాదపద్మ సేవ చేయడం ఈ రెండూ సమానాలే. సరేలే, అయినదేదో అయినది, ఇక ఊరట పొందు. ఈ కథను శ్రీ మహాలక్ష్మి యోగికి చెబుతోంది కదా. అతనితో ఇలా అన్నది. ఓ యోగి పుంగవా, గురుడు బాధపడవద్దని తన శిష్యురాలైన కలహకంటికి చెప్పి శిష్యులు పాటించవలసిన ధర్మములన్నీ వివరించి చెప్పాడు. ఆ వనితకు కనులు తెరుచుకున్నాయి. జ్ఞానోదయం అయినది. ఆనాటి నుండి గురుపత్నికి దాసురాలైన సేవ చేసుకుని తరించినది. ఆ పుణ్యం వల్ల ఆమెకు అమ్మవారి దర్శనం కూడా అయినది. ఈ కథ విన్నావు కదా. గురుపత్ని పూజలో వలన గొప్ప సత్యం గ్రహించు. యోగి 6వ కథను వినిపిస్తాను, విను. ఈ కథ వింటే చాలు, దారిద్ర్య బాధ తొలగిపోతుంది, పాపాలన్నీ నశిస్తాయి. శత్రువులు అంటే బయట శత్రువులే కాక కామ క్రోధాది అంతఃశత్రువులు కూడా కంగారుపడి దూరంగా పోతాయి. తప్పకుండా 6వ కథను వినండి. గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథ పేరు ఒక్కరు చెప్పారండి. అది మొదటి భాగంలో కింద కమెంట్స్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ కథ పేరు మానవ కథ అండి. గురువుగారి పేరు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర గారు. ఈయన గారి కలలో వచ్చి అమ్మవారు చెప్పిన ఈ కథలను వినడం వల్ల మనకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని గురువుగారు స్వయంగా చెప్పారు. ఇది విని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అండి, ఉంటాను.